సమస్య 86. దేవుడికి ఎవరంటే ఇష్టం? భగవంతునికి ఎందరో భక్తులు ఎన్ని రకాలవారో ఉంటారు. అందులో ఎటువంటి భక్తులు ఆయనకు చాలా ప్రియులుగా ఉంటారు? స్థూలంగా ఉత్తమ భక్తులకుండాల్సిన లక్షణాలేవి? అద్వేష్టా నర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో విరహంకారః నమదుఃఖమకః క్షమా సంతుష్టః వతతం యోగి యతాత్మా దృఢవిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తన్పమే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః న చ మే ప్రియః అనపేక్షః శుచిర్దక్షహుదాపినో గతవ్యథః సర్వారంభపరిత్యాగి యో మద్భక్తః న మే ప్రియః యోవ హృష్యతి న ద్వేష్టి న శోచతీవ కాంక్షతి శుభాశుభపరిత్యాగి భక్తిమాన్యః న మే ప్రియః సమశత్రా చ మిత్రే చ తథా మానాసమాపయోః శీతోష్ణమఖదుఃఖేము సమస్సంగవివర్జితః తుల్యవిందాస్త తిర్మాని సంతుష్టో ఏన కేవచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో వరః. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. అందులో ఉత్తమ శ్రేణికి చెందినవారు ఇలా ఉంటారు. ఏ జీవిపైనా ద్వేషం లేకుండా తనకు వారి వల్ల కలిగిన బాధ తన ప్రారబ్ధకృతమని భావిస్తూ వారి విషయంలో స్నేహాన్ని దయము నిరంతరం కలిగి ఉంటాడు ఉత్తమ భక్తుడు. వాడికి ఇది నాది అనే మమకారంగాని ఇది నేను చేస్తున్నాననే అహంకారంగావి ఉండదు. దుఃఖాన్ని ముఖాన్ని అతడు ఓర్పుతో సమానంగా సహిస్తాడు. భగవత్ ప్రపాదమని స్వీకరిస్తాడు. ఎప్పుడూ తృప్తితో మనోనిగ్రహంతో తన జీవిత లక్ష్యాన్ని కర్తవ్యాన్ని నిశ్చయించుకుని మనస్సును బుద్ధిని జీవితాన్ని భగవదర్పణం చేసి లోకయాత్ర చేస్తూ ఉంటాడు. అతడే దేవునకు చాలా ఇష్టుడైన భక్తుడు. కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే అంతఃశత్రువులను ఆరుగురను జయించడం వల్ల ఎవరివల్ల లోకం భయపడదో ఎవరు లోకం వల్ల కూడా భయపడరో సుఖలుఖాలు భయోద్వేగాలు ఎవరిపైనా ఏ రకమైన ప్రభావాన్ని చూపవో అతడే భగవంతునికి ప్రియమైన భక్తుడు. ఏ అపేక్ష లేక ఆచారం కలవాడై సమర్థుడై తనకు కలిగే మంచి చెడుల విషయంలో తటస్థుడైయుండటం వల్ల ఏ చింతా లేనివాడై ఫలాపేక్షతో ఏ కార్యాన్ని ఆరంభించకుండా తన కర్తవ్యాన్ని మాత్రం జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉండే భక్తుడే భగవంతునకు ప్రియుడు. ఎవరు మంచి కలిగితే పట్టలేని సంతోషాన్ని పొందరో ఏదైనా చెడు కలిగితే దుఃఖపడరో రాగద్వేషాలు ఎవరిపైనా ప్రభావాన్ని చూపలేవో మంచి చెడులను పుణ్య పాపాలను ఎవరు దేవునికే వదలి కర్తవ్యతా బుద్ధితో కర్మల్ని ఆచరిస్తారో వారు భగవంతునకు ఇష్టులైన భక్తులు. ఎవడు శత్రువులపైనా మిత్రులపైనా నమ్మానములలో అవమానములలో శీతోష్ణ స్పర్శలలో ముఖ దుఃఖాలలో నిందాస్తుతులలో సమానమైన భావన గలిగి ఇష్టమైన పై విషయాలు అందుబాటులో లేనప్పుడు లేవే అని బాధపడకుండా వాటిపై ఆసక్తిని వదిలి మౌనంగా ఏది లభించినా దానితో సంతోషాన్నే పొందుతూ ఒకచోటే స్థిరంగా ఉండక స్థిరమైన బుద్ధి కలవాడై ఉంటాడో వాడు భగవంతునికి చాలా ఇష్టుడు. ఇటువంటి భక్తులు ఉత్తమోత్తములు కనుక స్వామివారి వెల్లప్పుడూ వెన్నంటి కాస్తూ వారికొచ్చిన బాధలను తనంతట తానే కల్పించుకుని నివారిస్తూ వారిని కాపాడి మోక్షాన్నిస్తాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.